హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ ప్యాంట్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి మెజర్‌మెంట్స్ తోటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాననమాట. ఓకేనండి. ఇవి వచ్చేసి ఒకేసారి 2 ప్యాంట్లు కట్ చేస్తున్నానండి. ఓకేనా. ఒకేసారి 2 ప్యాంట్లంటే 8 మడతల మీద ఉందండి ఈ క్లాత్ వచ్చేసి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయి. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా కూర పార్ట్ ఆపోజిట్ వైపు ఉండాలండి. ఓకేనా. అంతేగాని కింద వైపున కూర పార్ట్ ఉండకూడదు. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రాసేసేసుకున్నాను. ఇంకొచ్చేసి కింద వైపున కాలు లూజ్ మార్క్ చేసేసుకున్నామండి. సారీ, ఫస్ట్ వచ్చేసి పట్టీకి మార్క్ చేసేసుకున్నాం. ఈ స్కేల్ వెడల్పు వచ్చేసి పట్టీకి మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం అండి. ఇంక ఇక్కడ వచ్చేసి కాలు లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను. కాలు లూజ్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా. ప్లస్ వచ్చేసి ఒక 2 ఇంచులు ఖర్చు అండి. ఓకేనా. ఇంకొచ్చేసి ఫస్ట్ వచ్చేసి కాలి భాగం కట్ చేసిన తర్వాత నడుము పట్టి కట్ చేస్తామండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కాలి భాగం పొడవు వచ్చేసి 34 ఇంచులు అనమాట. ఓకేనా. 34 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేస్తాను. ఏంటి ఈ పట్టీ విడిచిపెట్టండి. ఈ ఫోల్డింగ్ కోసం పట్టీ ఉంది కదా! దాన్ని విడిచిపెట్టి 34 ఇంచులకి మార్క్ చేయాలి. అదే 34 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకున్నట్టుగా వీటన్నిటికి కూడా ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నాను. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ క్లాత్ ఎంత వెడల్పు తీసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చండి. ఈ క్లాత్ ఎంత పొడవైతే ఉంటదో, ఎంత వెడల్పైతే ఉంటదో పన్నా అంత తీసేసుకోవడమేనండి. ఎందుకంటే మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేస్తాం కదా! కొంచెం ఎక్కువ క్లాత్ ఉన్నా ప్రాబ్లమ్ ఏమి లేదు. మనం ఫ్రిల్స్ పెట్టేస్తాము, ఫ్రీగా ఉంటదనమాట. ఓకేనా. ఇక్కడికుంది 34. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ కిస్తా డౌన్ వచ్చేసి ఒక 9 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఓకేనా. ఎవరికైనా కూడాను 9 ఇంచులు సరిపోద్దనమాట. ఏ డౌట్ లేకుండా. ఇది వచ్చేసి కిస్తా డౌన్ అండి. చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా. ఇంక ఇక్కడి నుంచి ఈ కిస్తా పాయింట్ ఉంది కదా! అక్కడ కలిపేయాలి. కానీ ఇక్కడ ఖర్చు ఉంది కదా! ఇక్కడి నుంచి ఈ విధంగా. ఇంక ఇక్కడేం ఖర్చులు యాడ్ చేయలేదండి. యాజ్ ఇట్ ఈస్‌గా 9 ఇంచులు పెట్టేస్తే సరిపోద్దనమాట. ఓకేనా. ఈ విధంగా వచ్చేసి మార్క్ చేసేసుకున్నాం. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయాలనమాట ఇక్కడి వరకు. ఓకేనా. కుట్టుకునేటప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఈ విధంగా కుట్టుకుంటూ ఈ విధంగా కలిపేస్తామనమాట. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాము. ఇక్కడొచ్చేసి కొన్ని ప్యాంట్లకొచ్చేసి క్లాతు ఈ పొడవనేది తక్కువిస్తారు కాబట్టి, మనం నడుము పట్టీకొచ్చేసి ఈ సైడ్ ఉన్న క్లాత్‌లో నడుము పట్టీని కట్ చేసుకుంటే సరిపోద్దండి. కానీ ఈ ఈ క్లాతొచ్చేసి నాకు ఎక్కువే వచ్చింది కాబట్టి, నేనొచ్చేసి ఈ పై భాగం క్లాత్ మిగిలిందనమాట. ఇందులో నడుము పట్టీని కట్ చేస్తాను. అంటే మీకు ఒకవేళ క్లాత్ పై వైపున తక్కువొస్తే మీరు ఇటువైపున కట్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా. ఇంక దీంతో మనకు పని లేదు. ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నా. ఇంకిక్కడ చూడండి. నాకొచ్చేసి ఇక్కడ పై భాగంలో క్లాత్ ఎక్కువ మిగిలిందండి. అందుకోసం నేనొచ్చేసి ఇక్కడ ఇది క్లాత్ ఉంది గదా! దీన్ని యూజ్ చేస్తాను పట్టీ కోసం. ఇక్కడ పట్టీ కోసం అంటే ఒక 4 మడతలుంటే సరిపోద్దండి. 4 మడతలొచ్చేసి మనకు కావాల్సింది 10:30 ఇంచులండి. పొడవొచ్చేసి నడుము పట్టీ పొడవొచ్చేసి ఒక 10:30 ఇంచులు. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. ఇక్కడ చూడండి. ఈ పొడవొచ్చేసి 10:30 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ నడుము పట్టీ వచ్చేసి మనకు కావాల్సిందొచ్చేసి 20 ఇంచెస్ అనమాట. ఫోల్డింగ్ మీదొచ్చేసి 20 ఇంచెస్ అనమాట. అంటే 2 లేయర్స్ మీద. దీనికొచ్చేసి ఒక 1.5 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేస్తున్నానండి. 1.5 ఇంచ్ అనేది 2 వైపులా గూడాను మనం జాయిన్ చేయాలి గదా! అందుకోసమేనండి. ఇప్పుడు టోటల్ ఎంత? 21.5 సరిపోద్ది. ఇక్కడ 21.5 మార్క్ చేస్తా. మార్క్ చేసుకుంటున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసి చూడండి కట్ చేసేస్తున్నా. ఈ క్లాత్ వచ్చేసి 4 మడతల మీద ఉందండి. అంటే 2 ప్యాంట్లకనమాట. 2 ప్యాంట్లకి గూడా నడుము పట్టీని ఒకేసారి కట్ చేస్తున్నాను. అంటే ఫ్రంట్‌కొక పార్ట్, బ్యాక్‌కొక పార్ట్ వస్తదనమాట ఇది.
ఓకేనా. ఇటువైపు మన ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఇంక ఇటువైపు క్లోజ్ పార్ట్ ఉంది కాబట్టి ఇదంతా కూడా ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను, కట్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇది వచ్చేసి 4 అనమాట. ఇది వచ్చేసి ఒక ప్యాంట్కి ఫ్రంట్ పార్ట్ ఒకటి వస్తుంది, బ్యాక్ ఒకటి వస్తుంది. ఇది వచ్చేసి ఇంకొక ప్యాంట్కి. అంటే నేను వచ్చేసి ఒకేసారి 2 ప్యాంట్లు కట్ చేశాను కదా, ఇందులో నుంచి ఒక ప్యాంట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా తొందరలోనే అప్లోడ్ చేసేస్తానండి. అంతేనండి. మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది అర్థమైపోయింది. అంటే ఎవరికైనా కూడాను ఇదే విధంగా ప్యాంట్ కట్ చేస్తే ఎవరికైనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుందండి. ఇంక అందులో ఏ డౌట్ లేదనమాట. ఓకేనా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినైతే ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాను. ఇంకొచ్చేసి ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే కిస్తా పాయింట్ అండి. అంటే మీకు ప్యాంట్ ఎంత లెంత్ ఉంటదో ఒక పాయింట్ చెప్తాను చూడండి. ప్యాంట్ ఎంత లెంత్ కావాలో ఒక 10 ఇంచులు విడిచిపెట్టేసి, అంటే టోటల్ నడుము దగ్గర నుంచి మనం ప్యాంట్ ఎక్కడ కట్టుకుంటామో ఆ కస్టమర్ నుంచి ప్యాంట్ లెంత్ తీసుకున్న తర్వాత ఒక 10 ఇంచులు విడిచిపెట్టేసి ఈ కాలి భాగానికి మార్క్ చేసేసుకోండి. ఓకేనా. ఒక 9 ఇంచులు లేదా ఒక 10 ఇంచులైనా విడిచిపెట్టేసుకోండి. ఓకేనా. మీకు ఒక 9 ఇంచులు విడిచిపెట్టేసుకోండి సరిపోద్ది. 9 ఇంచులు విడిచిపెట్టేసి ఈ కాలి భాగానికి మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇంక ఈ కిస్తా పాయింట్ దగ్గర ఎవరికి ఎంత మార్క్ చేసుకోవాలి అని డౌట్ ఉంటది. ఎవరికైనా కూడా ఇక్కడ నుంచి ఒక 9 ఇంచులు మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి మనం ఎంత మార్క్ చేసేసుకున్నాము, 10.5 ఇంచులు అనమాట. ఓకేనా. 10.5 ఇంచులు ఎందుకు మార్క్ చేసుకున్నామంటే నాకొచ్చేసి ఇది కుట్టంగా రెడీ అవ్వడానికి 9 ఇంచులు కావాలనమాట. 1.5 ఇంచులు వదిలిపెట్టుకున్నాను కదా, హాఫ్ ఇంచ్ వచ్చేసి కింద వైపున వచ్చేసి పట్టీకి నడుము పట్టిని జాయిన్ చేయడానికి సరిపోతది. పై వైపున వచ్చేసి ఒక 1 ఇంచ్ వచ్చేసి నడుము పట్టి నాడ ఎక్కించుకోవడానికి. ఈ విధంగా ఒక 1 ఇంచ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నాడ ఎక్కించుకోవడానికి 1 ఇంచ్‌ని కుట్టేస్తాను. హాఫ్ ఇంచ్ వచ్చేసి కింద వైపున వచ్చేసి ఈ జాయిన్ చేయడానికనమాట. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.